పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రస్తుతం వరుస సినిమాలు అయితే తెరకెక్కుతున్నాయి. ఇక గత ఏడాది డిసెంబర్లో సలార్ మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి ప్రభాస్ ఆ తర్వాత కల్కి 2898 ఏడి మూవీ చేశారు. సలార్ 700 కోట్ల రూపాయలని, అలానే కల్కి మూవీ 1200కు పైగా కోట్ల రూపాయలని వసూలు చేసింది. ఈ రెండు సినిమాల విజయాలతో హీరోగా మరింత అత్యున్నత స్థాయి క్రేజ్ని, మార్కెట్ని సంపాదించుకున్నారు ప్రభాస్. ఓవైపు సినిమాలతో బిజీగా ఉంటున్నటువంటి ప్రభాస్ మరోవైపు సరికొత్త ప్రాజెక్ట్స్ని కూడా మరికొన్నిటిని లైన్లో పెట్టినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ప్రభాస్ లిస్టులో అరడజనుకు పైగా సినిమాలు ఉన్నాయి. ఇక ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఎక్కువగా ఆయన నుంచి ఎదురు చూస్తున్న మూవీ స్పిరిట్. ఇటీవల యానిమల్ సినిమా ద్వారా అద్భుతమైన విజయాన్ని అందుకున్న సందీప్ రెడ్డి వంగ దీన్ని తెరకెక్కించనున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం ఇందులో రష్మిక మందన్న హీరోయిన్గా నటించేటువంటి అవకాశం అయితే ఉంది. టీ సిరీస్ సంస్థపై అత్యంత ప్రతిష్టాత్మకంగా అత్యున్నత సాంకేతిక విలువలతో స్పిరిట్ మూవీ అయితే రూపొందనుంది. ఇందులో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ప్రభాస్ కనిపించనున్నారు. ఇప్పటికే ఈ మూవీ యొక్క స్టోరీ స్క్రిప్ట్ లాగ్ కాగా అతి త్వరలో షూటింగ్ని ప్రారంభించనున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం దీని యొక్క రెగ్యులర్ షూట్ని మార్చిలో ప్రారంభించనున్నారట. నిజానికి గత ఏడాది డిసెంబర్లోనే ఇది పట్టాలెక్కాల్సి ఉండగా కొన్ని అనివార్య కారణాల వల్ల మరొక 3 నెలలు వాయిదా పడ్డట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమాని గత యానిమల్కి మించేలా మరింత పవర్ఫుల్గా సందీప్ రెడ్డి వంగ నిర్మించనున్నారని, ఓవరాల్గా ఎక్కడా కూడా నిర్మాణం విషయంలో కూడా కాంప్రమైజ్ కాకుండా గ్రాండ్ లెవెల్లో దీనికి ఖర్చు కూడా పెట్టనున్నారని అంటున్నారు. ఇక స్పిరిట్కి సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ వీడియో కూడా అతి త్వరలో రానుందట. సో మూవీకి ముందస్తు బ్లాక్ బస్టర్ విషెస్.